రియల్ వ్యాపారంలో జరిగే అక్రమాలను వెలికి తీస్తే చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తుంటాయి. అసలు దోషులను ఎప్పుడు తెరవెనుకే ఉంటారు. అక్రమదారుల్లో ఎలా దోచుకోవాలో, దాన్ని ఎలా అడ్డదారుల్లో తరలించాలో అన్నీ చేసేది వారే. కానీ తెర మీద కనిపించేది మాత్రం ఈ వ్యవహారాల్లో కొద్దిమంది మాత్రమే. అందుకు మంచి ఉదాహరణ సాహితీ ఇన్ఫ్రా అక్రమాలు. ప్రస్తుతం ఈడీ అదుపులోకి తీసుకున్న ఎండి లక్ష్మీనారాయణ వెనుక అస్సలు సూత్రధారి ఎవరు? ప్రజల నుంచి వసూలు చేసిన వందల కోట్ల రూపాయల తరలింపు వెనుక మాస్టర్ మైండ్ ఎవరు? ఇది కదా అసలు తేలాల్సింది. టీవీ5 సాంబశివరావు నిజానికి ఆ కంపెనీ తనకు ఉద్వాసన పలికినా తన పేరు ముందు లేకుంటే మనవాడి ఐడెంటిటీ జీరో. అందుకే అలా చెప్పక తప్పడం లేదు. ఫోన్ ట్యాపింగ్ ను వాడుకుని వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసినా, రియల్టర్లు మోసాలు చేసినా దాని వెనుక కనిపించకుండా ఉండే మైండ్ సాంబశివరావు. ఆ విషయం ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారి బయటపెట్టారు. అదందరికీ తెలిసిందే. ప్రస్తుతం సాహితీ ఇన్ఫ్రా మోసాల వెనుక తానే ఉన్నాడనేది ప్రధాన ఆరోపణ. ఆ సంస్థ వందల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసి ఆపై శటగోపం పెట్టడం అందరికీ తెలిసిందే. సాహితీ ఇన్ఫ్రా ఎండి లక్ష్మీనారాయణను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. సాహితీ ఇన్ఫ్రా కేసులో హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దాదాపు 1500 కోట్లు వసూలు చేసి సాహితీ ఇన్ఫ్రా బిచానా ఎత్తివేసింది. సాహితీ ఇన్ఫ్రా కార్యాలయంలో సోదాలు నిర్వహించిన సిసిఎస్ పోలీసులు ఆస్తులను అటాచ్ చేశారు. ఏ ధైర్యంతో అక్రమాలకు సాహితీ ఇన్ఫ్రా తెగించింది? ఇప్పటి వరకు 50కి పైగా కేసులు ఎందుకు నమోదయ్యాయి? ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో హైదరాబాద్ లోని సుమారు 3000 మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయడం అంటే సాధారణ విషయం కాదు. అందుకు ప్రేరేపించిన వారిలో సాంబశివరావు కీలకమనే అభిప్రాయం తెర వెనుక వినిపిస్తుంది. బేసిక్ గా తాను ఇలాంటి కేసుల విషయంలో లాబింగ్ చేయగలనని వారిని నమ్మించారనుకుంటున్నారు. అందుకే ధైర్యంగా అక్రమాలకు వెరవలేదనేది తెర మీదకు వస్తున్న వర్షన్. ఒరిజినల్ గా సాంబశివరావు చేసేది కూడా ఇలాంటి పనులే కావడంతో వారు ఆ విషయంలో నమ్మకంగా అప్పులు చేయగలిగారు. టీవీ5 అంటే తానే అనుకునే సాంబశివరావును ఆ సంస్థ ఎందుకు ఉద్వాసన పలికింది? సాంబశివరావు ఛానల్ను అడ్డు పెట్టుకుని సాగించిన దందాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చేసిన బ్రోకర్ పనులు, సాహితీ వంటి కంపెనీల అక్రమాల్లో ఉన్న భాగస్వామ్యం వంటివి యాజమాన్యం దృష్టికి వచ్చిందని సమాచారం. ఇదంతా ఒకెత్తైతే సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్రావును బెదిరించి చేసిన దందా మేనేజ్మెంట్ ఆగ్రహానికి కారణమైందని తెలుస్తోంది. తాను చేసిన తప్పులు బయటకు వస్తుంటే వాటి నుంచి కాపాడుకోవడానికి టీవీ5ను అడ్డంగా వాడుకున్నాడని ఆధారాలు కూడా దొరికాయట. దీంతో ఉద్యోగం ఊడబెరికి బయటకు గెంటారు. ఎన్ని రకాలుగా ప్రాధేయపడినా డోంట్ కేర్ అనడంతో రోడ్డు మీదకి వచ్చాడు సాంబశివరావు. సాంబశివరావు సూచనతోనే ఫ్రీలాన్స్ పేరుతో బాధితుల నుంచి పెద్ద ఎత్తున సాహితీ ఇన్ఫ్రా డబ్బు వసూలు చేసింది. 9 ప్రాజెక్టుల పేరుతో కోటి రూపాయలు వసూలు చేసింది. సాహితీ స్వాద్ పేరుతో 65 కోట్లు, సిస్టర్ అడోవ్ పేరుతో 79 కోట్లు, సాహితీ గ్రీన్ పేరుతో 40 కోట్లు, సాహితీ సితారా పేరుతో 135 కోట్లు, సాహితీ మెహతో పేరుతో 44 కోట్లు, ఆనంద ఫార్చ్యూన్ పేరుతో 45 కోట్లు, సాహితీ కృతి పేరుతో 16 కోట్లు, సాహితీ సుదీక్ష పేరుతో 22 కోట్లు, రూబికాన్ సాహితీ పేరుతో 7 కోట్లు వసూలు చేసింది. వసూలు చేసిన డబ్బును రకరకాల మార్గాల్లో తరలించారు. వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారు. సాహితీ ఇన్ఫ్రా కుంభకోణంలో సాంబశివరావు పాత్ర కోణంలో విచారణ జరిగితే మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.